మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తుందని చెప్పాలి. మదిర మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మదిరలో మొత్తం 22 వార్డులు ఉంటే కాంగ్రెస్ అభ్యర్థులు 16 వార్డుల్లో గెలిచారు. చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తోంది. సో అధికార పార్టీ కాంగ్రెస్ చెప్పిన విధంగానే ప్రస్తుత ఫలితాలు రిఫ్లెక్ట్ అవుతున్న సిచ్యువేషన్. రైట్ నౌ మదిర మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నాం. మదిరలో మొత్తం 22 వార్డులు ఉంటే కాంగ్రెస్ అభ్యర్థులు 16 వార్డుల్లో గెలిచినట్టుగా వార్తలు అందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఖమ్మం నుంచి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. సో ఖమ్మం అంటేనే కాంగ్రెస్ అడ్డాగా మొదటి నుంచి పేరు. ప్రస్తుతం జరుగుతున్న ఈ కౌంటింగ్ ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెసే ముందంజలో ఉన్నట్టుగా సిచ్యువేషన్ చూస్తున్నాం. మొత్తానికి మదిర కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం అయినట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎలా ఉంది అక్కడ వాతావరణం? హరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. ప్రస్తుతం మదిర మున్సిపాలిటీ సంబంధించి మాత్రం పూర్తి స్థాయి మెజార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. మదిర మున్సిపాలిటీ సంబంధించి మొత్తం 22 వార్డుల కానీ 16 వార్డులకు సంబంధించి కూడా కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలవడం కాకుండా మదిర మున్సిపల్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికలను కూడా చాలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా సీరియస్గా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ బీఆర్ఎస్ ఏమాత్రం సత్తా చారలేదు. ఇక్కడ పూర్తిగా కాంగ్రెస్ వన్ సైడ్గా ఉందని చెప్పుకోవాలి. ఇంకో 3 వార్డులలో కూడా కాంగ్రెస్ సంబంధించి ఆధిక్యం సంబంధించి ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా 18 వార్డుల వరకు కూడా ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వైరా మున్సిపాలిటీ సంబంధించి కూడా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని తానే సంబంధించి ముందుకు వెళ్లారు. ఇక్కడ కూడా వైరా మున్సిపాలిటీ సంబంధించి కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం 7 వార్డులు సంబంధించి మొత్తం 20 వార్డులు సంబంధించి వైరా మున్సిపాలిటీ సంబంధించి ఉంటే ఇప్పటివరకు 7 వార్డులలో కూడా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు గెలవడం జరిగింది. 3 వార్డులలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. మరో 5 వార్డులకు సంబంధించి కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం బట్టి విక్రమార్క మొత్తం ఇన్ఛార్జిగా సంబంధించి ఉండి కూడా మొత్తం ప్రచారం నిర్వహించారు. ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ సంబంధించి మదిర మున్సిపాలిటీ కైవసం చేసుకోకుండా వైరా కూడా మున్సిపాలిటీ స్థానం కైవసం చేసుకున్న దిశగా ముందుకు వెళ్తుంది. అటు అశ్వరావుపేట సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించి మాత్రం ఇక్కడ కొంత బీఆర్ఎస్ కొంత పోటీ ఇస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి 3 వార్డులలో బీఆర్ఎస్ సంబంధించి ఉంటే మిగతా 8 వార్డులలో కూడా కాంగ్రెస్ సంబంధించి గెలిచారు. మరో 5 వార్డులు మాత్రం కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి పోటాపోటీ సంబంధించి ఉంది. అంటే టోటల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా 6 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో సంబంధించి ఉంది. ఇందులో 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికీ అంటే మదిర కైవసం చేసుకుంది. మరో 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఆధిక్యంలో ఉంది. ఇంకా కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం చూస్తే కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించిన ఫలితాలు కొంత ఆలస్యంగా సంబంధించి వస్తున్నాయి. ఇక్కడ ఓట్ల లెక్కింపు సంబంధించి జరుగుతుంది. కొత్తగూడెం కార్పొరేషన్ కూడా చాలా కీలకమైన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ ఈ 2 పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం సంబంధించి జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ కార్పొరేషన్ సంబంధించి కొత్తగూడెం అనేది కూడా కొంత ఉత్కంఠ సంబంధించి రేపుతుంది. ఇప్పటికే గెలిచిన సంబంధించి దాదాపుగా అన్ని మున్సిపాలిటీలు గెలిచిన అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే సంబరాలు సంబంధించి చేసుకుంటున్నారు. ఇటు ఏదులపురం సంబంధించిన మున్సిపాలిటీలు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో కూడా ఇప్పటివరకు 4 వార్డులలో కూడా కాంగ్రెస్ సంబంధించి గెలుపొందారు. మరో 4 వార్డులలో సంబంధించి ఆధిక్యంలో ఉంది. ఇక్కడ మొత్తం 32 సంబంధించిన వార్డులు ఉంటే ఓ వార్డు కాంగ్రెస్కి ఏకగ్రీవం కాగా 31 వార్డులకు సంబంధించి ఎన్నికల సంబంధించి జరిగాయి. దీంతో అంటే మొత్తం టోటల్గా చూస్తే మాత్రం అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ సత్తా సంబంధించి కొనసాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సంబంధించి సాధించింది. మొత్తం దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొన్ని చోట్ల కాంగ్రెస్కి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో అక్కడ కాంగ్రెస్ సంబంధించి గెలుపొంది. ఇప్పుడు తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటడం వల్ల ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అడ్డాగా మారిందనేది కూడా మరోసారి స్పష్టమైంది. మొత్తం 3 మంత్రులు సంబంధించి ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 3
మంత్రులు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి కొంత కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుంది. ఏమాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు తేడా వస్తే అసలుకే ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో కూడా మంత్రులందరూ కొంత అంత కలిసికట్టుకు సంబంధించి చేశారు. 2 మున్సిపాలిటీలకు సంబంధించి బట్టి విక్రమార్క చూసుకోగా మరో 5 మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం ప్రచారం సంబంధించి నిర్వహించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వరావుపేట మున్సిపాలిటీతో పాటుగా ఇటు ఇల్లందు మున్సిపాలిటీ, అదేవిధంగా కల్లూరు, సత్తుపల్లి 4 మున్సిపాలిటీలతో పాటుగా ఏదులపురం మున్సిపాలిటీ, ఈ 5 మున్సిపాలిటీల్లో ప్రచారం అన్ని తానే నిర్వహించారు. అటు కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలుపు కోసం కూడా అన్ని తానే ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే 7 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ సంబంధించి ఉంది. కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి మాత్రం ఫలితాలు వెల్లడి కావాల్సింది. మొత్తం మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోతుంది. హరి ఆల్ రైట్ మహేందర్. రైట్, నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే నందికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం అయినట్టుగా చూస్తున్నాం. నందికొండలో టోటల్గా 12 వార్డ్స్ ఉంటే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1 స్థానాన్ని, అలాగే హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ 12 స్థానాలు ఉంటే కనుక కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2 కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అలాగే చండూరులో 10 ఉన్నాయి, అలాగే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, సిపిఐ 1 చిట్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. చిట్యాలలో 12 మున్సిపాలిటీలు ఉంటే కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. ఓవరాల్గా నల్గొండ జిల్లా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. సో మొత్తానికి కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్టుగా కూడా పూర్తిగా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది మొదటి నుంచి కూడా 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల్లో ఒక 3 మున్సిపాలిటీలు హోరాహోరీగా సాగుతాయి. ఆ తర్వాత మిగిలినటువంటి మున్సిపాలిటీలు అన్నిటి కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పేసి కూడా సాక్షి నిర్వహించినటువంటి సర్వేలో కూడా తేలినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఆ సర్వేకి అనుగుణంగా కూడా ఫలితాలు వస్తున్నాయి. నందికొండ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే ఒక స్థానాన్ని మినహా మిగిలినటువంటి అంటే మొత్తం 12 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే 1 బీఆర్ఎస్ గెలవగా 11 కాంగ్రెస్ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. హాలియాలో కూడా పూర్తిస్థాయిలో లెక్కింపు పూర్తయినటువంటి నేపథ్యంలోనే ఒక స్థానాన్ని మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. 2 అనుకున్నాం, కాకపోతే అధికార వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక స్థానం బీఆర్ఎస్ గెలుచుకుందని చెప్తున్నారు. చిట్యాలో చూసుకున్నట్లయితే మొత్తం 12 స్థానాలు ఉంటాయి. అందులో 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, ఒక ట్రాన్స్జెండర్, అంటే ఇక్కడ ఒకటి కీలకంగా చూసుకోవచ్చు. 1వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి ట్రాన్స్జెండర్ సుధాకర్ విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ చేసినటువంటి ఏకైక ట్రాన్స్జెండర్ తనే ప్రస్తుతం చిట్యాల 1వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి నేపథ్యంలోనే సుధాకర్ కూడా విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. మోత్కూరులో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవరకొండకు సంబంధించి మొత్తం 20 వార్డులు ఉండగా ప్రస్తుతం అయితే 16 వార్డులకు సంబంధించి స్పష్టమైనటువంటి ఏదైతే సమాచారం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇక్కడ హోరాహోరీగా బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుంది. బీజేపీ కూడా 2 వార్డుల్లో విజయం సాధించినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా 11 వార్డులలో కాంగ్రెస్ గెలవాల్సి ఉండగా మరొక 3 వార్డులు అంటే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలిచినటువంటి నేపథ్యంలోనే ఇండిపెండెంట్ ఎవరికి మద్దతు ఇస్తారనేది కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే 11 అంటే 8 స్థానాల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ విజయం సాధించింది. మరో 4 వార్డుల్లో ఫలితాలు తేలాల్సి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇండిపెండెంట్ ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారనేది కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అటు మోత్కూరుకు సంబంధించి కూడా క్లియర్ గా కాంగ్రెస్ కి అయితే కైవసం చేసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ హోరాహోరీగా సాగినా కూడా 1-2 స్థానాలు తేడా ఉన్నా కూడా ఎక్సాఫిషియో తోటి కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట కావచ్చు, ఆలేరు కావచ్చు స్పష్టమైనటువంటి ఆధిక్యత కాంగ్రెస్ ప్రదర్శిస్తుంది. పోచంపల్లితో పాటు చౌటుప్పల్, యాదగిరిగుట్టలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఫలితాల ప్రకారం భువనగిరిలో బీజేపీ అభ్యర్థులు 3 విజయం సాధించినట్టు కూడా సమాచారం అవుతుంది. నల్గొండ కార్పొరేషన్ సంబంధించి 48 డివిజన్లో 2 డివిజన్లకు సంబంధించి మనకు సమాచారం ఉంది. 37 డివిజన్లో బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి అఖిల్ రావు ఆధిక్యత కొనసాగుతుందని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో లోపల అధికార వర్గాల నుంచి సమాచారం అయితే బయటికి రావాల్సింది. ఇప్పటివరకు అయితే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కూడా సమాచారం అధికారులు అయితే బయటికి ఇవ్వడంలో జాప్యం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కొంత స్పష్టత రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి కీలకంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ సంబంధించి ఏకైక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. మొదటి నుంచి కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు రోడ్ షోలు నిర్వహించి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయన ప్రచారం చేసినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అయితే 22 వార్డుల్లో సూర్యాపేటలో ఆధిక్యంగా ఉందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ కొంత వెనుకబడ్డట్టు కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే చివరిగా ఫలితాలు పూర్తిస్థాయిలో ఏదైతే లెక్కింపు పూర్తయిన తర్వాత ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే కాంగ్రెస్ కే పై చేయి ఉన్నటువంటి నేపథ్యంలోనే చివరి ఫలితాలు కూడా రావాల్సి ఉన్నటువంటి పరిస్థితి
పరిస్థితి ఉంది. కోదాడ హుజూర్నగర్ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ఫైట్ ఇవ్వనటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే కోదాడలో 3 వార్డులు ఏకగ్రీవమైనాయి. మొత్తం 35 వార్డులు ఉండగా 32 వార్డులు ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలోనే అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 21 నుంచి 23 వార్డులు ఆధిక్యత కొనసాగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. హుజూర్నగర్ సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్నగర్ లో మొత్తం 28 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ ఒక వార్డు ఏకగ్రీవమైంది. మొత్తం 27 వార్డుల్లో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాల ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో ఒక వార్డులో సిపిఐ అంటే 10వ వార్డులో సిపిఐ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మరొక వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ సంబంధించి అయితే ఎన్నికల ఫలితాలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కౌంటింగ్ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే తుది ఫలితాలు రావడానికి మరొక 2 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది. అయితే 12 కన్నా తక్కువ ఉన్నటువంటి వార్డులు ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే నందికొండ, హాలియా, చండూరు, చిట్యాలతో పాటు మరి కాసేపట్లో చౌటుపల్లి ఫలితం రానుంది, మోత్కూరు ఫలితం రానున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు సంబంధించి ఆలేరు యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మరొక అర్ధగంటలో వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మున్సిపాలిటీలో ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతుంది. హరి, అయితే ఫలితాలు వస్తున్నప్పటికీ దానిని బహిరంగ పరచడానికి ఎందుకు వెనకాడుతున్నట్టు, ఎందుకు రిజల్ట్స్ బయటికి అనౌన్స్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? అధికారులు ఏమన్నా సమాధానం ఇస్తున్నారా? హరి, ముందు నుంచి కూడా అధికారుల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కావచ్చు, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఇప్పటి వరకు కూడా అధికారికంగా కేవలం ఫలితాలు వెలువడ్డటువంటి 4 మున్సిపాలిటీలతో పాటు మరొక 2 మున్సిపాలిటీలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే బయటకు వెల్లడించారు. కీలకంగా ఉన్నటువంటి ఏదైతే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మంత్రి కోమటిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక్కడ ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు లెక్కింపు పూర్తయింది. అదే సమయంలో సాధారణ ఓట్లు కౌంటింగ్ ప్రక్రియ సాగుతున్నప్పుడు కూడా కనీసం ఇక్కడ ఏ డివిజన్ లో ఎవరు ఎన్ని ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గెలుచుకున్నారు అనేది కూడా అధికార వర్గాల నుంచి కనీసం కూడా ఒక సమాచారం కూడా బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. మరి సూర్యాపేటలో చూసుకున్నట్లయితే అధికారుల తీరు మరీ వివాదాస్పదంగా మారింది. తొలి గంటలో అసలు ఏం జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైందా లేదా, సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమైందా అనేది కూడా తొలి గంట వరకు కూడా అధికారులు కనీసం సమాచారం బయటకు రానియనటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అధికారుల మీద సీరియస్ అయినటువంటి నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు పూర్తయిందని చెప్పేసి అన్నారు. కానీ ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చింది అనేది మాత్రం క్లియర్ గా ఒక సంఖ్య మాత్రం చెప్పినటువంటి నేపథ్యంలోనే అసలు లోపల ఏం జరుగుతుంది అనేది బయటకు తెలియట్లేదు. బయట ఏం జరుగుతుంది అనేది కూడా బయట ఉన్నటువంటి జనాన్ని కూడా మీడియా మాధ్యమాల ద్వారా తెలిసేటువంటి అవకాశం లేకుండా అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా లోపల కౌంటింగ్ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, పోస్టల్ బ్యాలెట్ లో ఎవరెవరు ఎన్ని ఓట్లు గెలుచుకున్నారు, మొత్తం భువనగిరి జిల్లాలో చూసుకున్నట్లయితే 4 రౌండ్ల నుంచి 6 రౌండ్ల వరకు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే 1-2 వార్డులు అనధికారికంగా విజయం సాధించారని చెప్పేసి లోపల నుంచి సమాచారం వస్తుంది. కానీ అధికార వర్గాల నుంచి మాత్రం స్పష్టమైనటువంటి సమాచారం అయితే బయటికి రావట్లేదు. హరి, ఆల్ రైట్ అశోక్.